జాగ్రత్తగా ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న ప్రతి మొహాన్ని జాగ్రత్తగా చూడండి. వీళ్ళందరినీ డ్రీమర్స్ అంటారు. అంటే కలగంటమే కాదు, ఆ డ్రీమ్స్ని నిజం చేయడమే కాదు, ఆ డ్రీమ్స్తో సక్సెస్ కొట్టి చూపించారు అండ్ అచీవర్స్గా మారారు. ప్రతి మనిషి పేరు పేరున మొహమొహన చూడండి, ప్రతి మనిషి అలా కొట్టిన వాళ్ళే. ఐఎమ్ రియలీ జస్ట్ హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. ఫస్ట్ నాకు సుహాస్ అంటే కొంచెం ఎమోషనల్. సో ఫస్ట్ సుహాస్ గురించి నా ఫీలింగ్స్ చెప్పేస్తాను. సుహాస్ ఇట్లా వస్తాను, తిను గైస్ జాగ్రత్తగా చూడండి, వన్స్ ఇన్ అ జనరేషన్ టాలెంట్ ఇతను. ఓకేనా? మనం ఎప్పుడైనా ఎవరైనా అప్కమింగ్ ఉంటే మనం ఒక చిన్న కంపారిజన్, ఒక పొందును వెతుక్కుంటాం కదా. అరే ఇతను ఎలా అవ్వచ్చు, ఓ విజయ్ సేతుపతి అవ్వచ్చు, నానా పటేకర్ లాంటి వాయిస్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అన్నీ మాట్లాడుకుంటాం కదా. అది కాదు గైస్. ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ ఏంటంటే వాళ్ళు రేపు సచిన్ టెండూల్కర్స్ అయ్యే రకాలన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత పైకి ఎదుగుతారో మనకు అసలు గేజ్ చేయలేము. సో సుహాస్, ఇవాళ నువ్వు నన్ను పిలిచా, నేను వచ్చాను. రేపు నా ఆడియో లాంచ్కి నేను పిలుస్తాను, నువ్వు రావాలి. ఎందుకంటే హిస్ టాలెంట్ ఇస్ వర్త్ దట్. నేను తన చాయ్ బిస్కెట్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి, అనురాగ్ శరత్ పరిచయం చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను. సుహాస్, ఐఎమ్ కంప్లీట్లీ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ టాలెంట్. సరణి గారు, యాక్చువల్లీ ఐఎమ్ రైటింగ్ అ రోల్ ఫర్ యూ ఇన్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్స్. సో మీరు ఓకే అంటే ఐడ్ లవ్ టు పిచ్ ఇట్ టు యూ సూన్. యూర్ సచ్ అ లవ్లీ టాలెంట్. జెన్యున్గా చెప్తానండి, స్టేజ్ మీద మాటలు కాదు, నిజంగా. అడ్విశేష్ గారు, పర్సనలీ నేను ఫ్యాన్ మీకు. నాకు మీ మూవీస్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా ఇష్టం. నేను మా హస్బెండ్తో కూడా చెప్తూ ఉంటాను, బాగుంటారు, బాగా చేస్తారు అని. సో మీరు మూవీలో, నేను మీకు ఇవ్వడం కాదు, మీరు ప్లీజ్ మీ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి. ఐల్ బి రెడీ. తప్పకుండా అండి, తప్పకుండా. షీస్ ఎ ఫినామినల్ యాక్ట్రెస్ గైస్. వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. కానీ ఏ మాట కామాట, ఈ కొత్త అమ్మాయి శివాని కూడా ఏం తగ్గలేదు అస్సలు. ఏంటి వీళ్ళిద్దరు పర్ఫార్మర్లా, నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను లెవెల్లో తను ముందుకు వచ్చి ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ ఆ జుట్టు పట్టుకునే సీన్ బాగుంది. అండ్ ఈ అబ్బాయి నితిన్ కదా, నితిన్ తెలుగు మరి నేర్చుకొని, నాకు నిజంగా తెలియలేదు. వీళ్ళందరూ తెలుగు రాకపోయినా అని చెప్తున్నారు. తెలుగు బాగానే మాట్లాడుతాడు కదా నేను అనుకుంటున్నాను. అంత బాగా మాట్లాడాడు స్టేజ్ మీద. సినిమా కూడా కుమ్మేసేవట. ఫెంటాస్టిక్గా. కంగ్రాచులేషన్స్ టు పీకే ఆన్ కటింగ్ సచ్ అ వండర్ఫుల్ ట్రైలర్. పీకే మేజర్ సినిమాకి ఆన్లైన్ ఎడిటర్గా వచ్చి మెయిన్ ఎడిటర్గా మారాడండి. తన టాలెంట్ చూసి మేము మార్చాము. గూఢచారి 2 ఎడిటర్ తనే, డకాయిట్ ఎడిటర్ తనే, సోనీ పిక్చర్స్ తన టాలెంట్ చేసి అర్జెంట్గా బాంబే వచ్చి రిక్వెస్ట్ చేస్తే నెలకు 5 లక్షలు ఇస్తాం రా అంటే, అవసరం లేదు నాకు నా పేరు కావాలని చెప్పి ఇక్కడ ఉండిపోయాడు పీకే. సో ఇవన్నీ నిజాలు, ఏవి అబద్ధాలు కాదు. వెరీ హ్యాపీ టు ఆల్సో బి అసోసియేటెడ్. ఇదంతా మా చిన్న ఫ్యామిలీ అండి, ఏమనుకోవద్దు. డాక్టర్ అనిల్ ఇక్కడ పొలిమేర డైరెక్టర్. హీ వాజ్ ఎన్ ఏడీ ఆన్ మై ఫిలిం. కానీ మా అందరికన్నా వెల్ టు డూ సక్సెస్ఫుల్ డెంటిస్ట్ అప్పట్లో, మమ్మల్ని పోషించేవాడు ఆ టైంలో. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈస్ సచ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్ టుడే. అండ్ కమింగ్ టు ద లెజెండరీ గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ, ఐఎమ్ సో హ్యాపీ టు బీ స్టాండింగ్ అలాంగ్ సైడ్ దమ్. బన్నివాస్ గారు నన్ను ఎగ్జాంపుల్గా చెప్తా అన్నారు, ఎస్కేఎన్ గారు G2 GA2 అన్నారు, ధీరజ్ గారు ఏమో నేనంటే చాలా ఇష్టం అంటున్నారు. కానీ వీళ్ళందరూ నాకు సినిమా గురించి అయితే ఫోన్ చేయలేదండి. సో ఈ G2 హీరో త్వరలో GA2లో ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి ధీరజ్ చేశాను సార్. మహేంద్ర గారు మీరు టూర్స్ బిజీ అన్నారు, అదర్వైజ్ వీఆర్ ప్రివిలేజ్డ్ అండ్ హానర్ టు. అండ్ యునో వంశీ గారు అండ్ ధీరజ్ గారు, దేర్ లవ్లీ పీపుల్. నాతో చాలా స్వీట్గా నన్ను కార్ నుంచి ఇక్కడ దాకా నన్ను ఎత్తుకొని వచ్చారు డైరెక్ట్గా. ధీరజ్ యాక్చువల్గా ఈయన హీరోలో ఉంటాడు, ఈయన ఎందుకు ప్రొడ్యూసర్గా మారని నాకు తెలీదు. హీరో అదే అనుకున్న హీరోలో ఉన్నాడు. బట్ లవ్లీ గైస్, దే ఆర్ ఆల్ అచీవర్స్. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ స్టాండింగ్ అలాంగ్ సైడ్ దెమ్. అందరూ చెప్పేసరి February 2 బ్లాక్ బస్టర్ అని. సాయి రాజేష్ గారు అయితే 5 సార్లు సినిమా చూశానన్నారు. నేను ఒక్కసారి కూడా చూడలేదండి, కానీ ట్రైలర్ నేను 10 సార్లు వేసుకొని చూశాను. సో మనందరం ఆడియన్స్గా, ప్రేక్షకులుగా February 2 చూసి ఈ సినిమా గట్టిగా సపోర్ట్ చేద్దాం. February 2 గైస్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బాజా మనం చేయాలి.